జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ప్రజలు యావత్తు అతను గెలిపించాలని ప్రయత్నం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు, అతని శక్తియుక్తుల మేరకు ఓడిపోవడం జరిగింది. ప్రజలు కసితో 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజల ఆలోచన, లేకపోతే ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే అనేక మందికి అవకాశాలు కల్పిస్తాను, జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాను అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక సంక్షేమ పథకాల విషయంలో తప్ప చదువుకున్న వేలాది మంది ఉద్యోగులకి, లక్షలాది మంది ఉద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగం అంటే 2-3 రకాలు. ఒక ఉద్యోగం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం, రెండో ఉద్యోగం ఏంటంటే ఫ్యాక్టరీలో, ఇండస్ట్రీస్లో ఉద్యోగం, మూడో ఉద్యోగం ఏంటంటే ఉపాధి కల్పించడం. కానీ వీటి వైపు మనసు పెట్టలేదు ఆయన. ఎక్కడ ఇండస్ట్రీస్ రావడంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఉపాధి కల్పించే విషయంలో 100% ఫెయిల్ అయ్యాడు.